నమశంకరాయ. 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి సందర్భంగా ప్రదోషకాల సమయం నుంచి 4 యామములు అని అంటారు. అంటే 4 కాలాలలో ఈశ్వరుని అర్చన చేయాలి, అభిషేకం చేయాలి, అలంకరణ చేయాలి, నైవేద్యం పెట్టాలి. మొదటి కాలము సాయంకాలం 6:06 నుంచి 9:05 మధ్య కాలంలో ఆవు పాలతో అభిషేకము చేసి గంధముతో అలంకరణ చేసి పసుపు పచ్చని పూలతో అర్చన చేయాలి. నైవేద్యముగా పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో కనీసం 108 సార్లైనా కానీ ఓం హ్రీం ఈశానాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ప్రదోషకాల సమయంలో కాశీ విశ్వేశ్వరుని ప్రాంగణ సమీపంలో, దేవాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము, రుద్ర అభిషేకములు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 15వ తారీఖు 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు సూర్యగ్రహణం, పంచగ్రహ కూటమి, మంగళవారం, మాఘ అమావాస్య సందర్భంగా మన భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ ప్రభావం ఉంటుంది. కావున గ్రహణం ఏర్పడుతున్న రాశిని బేస్ చేసుకొని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోషం ఉంది. కావున 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణదోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష్మీ హోమము, కాలభైరవ, సుబ్రహ్మణ్య హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 17వ తారీఖు 1 గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాలను నమోదు చేసుకోండి, లేదా 1 కార్యక్రమంకైనా కానీ నమోదు చేసుకోవచ్చు.